రాష్ట్రంలో ఇంకొక పెద్ద మరొక ఇంపార్టెంట్ ముఖ్యమైన సమస్య కానివ్వండి, లేకపోతే నిర్లక్ష్యానికి గురి కాబడుతున్న సెక్షన్ కానివ్వండి, కౌలు రైతులు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఎస్ఎల్బిసి వాళ్ళంతా కూడా రైతు రుణాలు ఇస్తున్నారు, ఇవ్వట్లేదని చెప్పలేం. కానీ అవన్నీ కూడా రైతులకు అందుతున్నాయి. కానీ ఎక్కువగా వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు. బీసీలు, ఎస్సీలు, ఎక్కువగా భూమి లేని నిరుపేదలు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా కౌలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నేరుగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి కానివ్వండి, నిబంధనల మూలంగా ప్రభుత్వం తరపు నుంచి కానీ అందట్లేదనేది అందరి చాలామంది అభిప్రాయం. సో వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కౌలు కార్డులు ఏదైతే ఉన్నాయో వాటి ప్రొఫార్మాని మార్చాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో ముఖ్యమైన సమస్య ఏంటంటే, ప్రస్తుతం ఉన్న ఈ కౌలు కార్డుల మీద రైతు సంతకం తప్పనిసరి. ఎప్పుడైతే రెవెన్యూ అధికారులు వెళ్ళి ఆ కార్డు మీద సంతకం పెట్టండి రైతును అనగానే, రెవెన్యూ అనగానే ఇదేదో భూమికి సంబంధించిన సమస్య అనే ఒక భయం కానివ్వండి, సంతకం పెడితే కౌలుదారుడికి ఏదైనా హక్కు కలుగుతుందనే భయం కానివ్వండి, రైతులు ముందుకు రావట్లేదనేది మనందరికీ తెలిసిన విషయమే. తద్వారా వ్యవసాయం చేస్తున్న ఎస్సీ, బీసీ, భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం అందక వాళ్ళు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు వాళ్ళకి కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు దాంట్లో రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డు ఏదైతే 2011లో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అటువంటి అదే నమూనాలో కౌలు కార్డులు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇచ్చిన కౌలు కార్డుల్లో రైతు సంతకం అవసరం లేకోకుండా కౌలు కార్డులు ఇచ్చారు. దానివల్ల కూడా నేరుగా ఎఫెక్ట్ కూడా మనకి కనపడతా ఉంది. 2014, 2019 మధ్యలో 26,77,638 మందికి టెనెంట్ ఫార్మర్స్ ఉంటే 9,681 కోట్లు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించింది పంట రుణాలు. 2019, 2024 మధ్యలో కేవలం 10,65,000 మందికి మాత్రమే కార్డులు ఇవ్వటం జరిగింది. అంటే సగం కంటే కూడా తక్కువ, 30% 30 or 40% మందికి మాత్రమే కౌలు కార్డులు ఇచ్చారు. తద్వారా 2,345 కోట్లు మాత్రమే వారికి రుణాలకు అందినాయి. అంటే ఎంత నిర్లక్ష్యానికి ఈ కౌలు రైతులు గురి కాబడుతున్నారో ఒకసారి అందరూ కూడా బ్యాంకులు అందరూ కూడా ఆలోచించాలి. మరి అందుకనే మరి ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మంత్రిమండలి అందరూ కూడా వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రిమండలి భావించింది ఏమిటంటే, రైతుల్లో ఒక ఆందోళన కలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా ఫోర్స్ చేస్తుందని కానీ, లేకపోతే రెవెన్యూ అధికారులు ఇన్వాల్వ్ అవుతాం మూలంగా తమ భూమి హక్కులకి ఏమన్నా భంగం కలుగుతుందని కానీ, ఇటువంటి అపోహలన్నీ తొలగించడం కోసం ఎక్కువగా రైతుల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఎక్కువగా చర్చలు, డిబేట్స్ చేయమని చెప్పేసి మరి మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజులు ఇప్పుడు దాకా రెవెన్యూ అధికారులు ఈ కౌలు కార్డులు ఇస్తున్నారు. తద్వారా రైతుల్లో కొంత అనుమానానికి గురయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇక నుంచి మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేశారు. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి నష్టం లేకోకుండా, వారి భూమి హక్కులకి ఎటువంటి నష్టం కలుక్కోకుండా ఈ కార్డులను ఇవ్వాలని చెప్పేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి బాగా ఎక్కువగా తీసుకువెళ్ళి వాళ్ళకున్న అపోహలను తొలగించాలని, మరి కొంతమందికి రైతు హక్కు తర్వాత కౌలుదారుడు హక్కు మీద కూడా అనేక అపోహలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ మరి పరిష్కారం తొలగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తాను. త్వరలో ఆ కార్డులు వచ్చే రబీకి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాను.